మనం ఒక నాన్ వెజ్ రెసిపీ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది చాలా తక్కువ మసాలాతో చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. దీనికోసం మనకు కావాల్సినది కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, ఆనియన్, కొద్దిగా పసుపు, అలాగే ఎండుమిర్చి పేస్ట్, కొబ్బరి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అంతటిని వేసి ఆయిల్లో కొద్దిగా రోస్ట్ చేసి మగ్గనియాలి. పూర్తిగా ఒక విజిల్ రాకుండా, ఒక విజిల్ రాకముందే స్టవ్ ఆఫ్ చేసేయాలి. మసాలా కోసం మిక్సీలోకి తెల్లగడ్డలు, అల్లం, పుదీనా, టమోటాలు, ఆనియన్స్, కొద్దిగా కొబ్బరి, చెక్క, ఒక 3 లవంగాలు, రాతి పువ్వు, ఇవన్నీ వేసి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక 3 లేదా 4 ఎండుమిర్చి వేసి, అలాగే పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసి మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసి మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాని అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా వేసి పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి కాసేపు మగ్గనియాలి మసాలా అంతటిని. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ పీసెస్ని మనం కుక్కర్లో కొద్దిసేపు పెట్టాం కాబట్టి వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇంకా పీసెస్ అన్నిటిని బాగా బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టేస్తే పీసెస్ అన్నీ బాగా బాయిల్ అవుతుంది. మసాలా కూడా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు లాస్ట్లో బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇంకా మనం పీసెస్ అన్నిటినీ బాగా బాయిల్ అయిందా లేదా అని టెస్ట్ చేసుకుంటూ బాగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఈ చికెన్ రెసిపీని మనం ప్రిపేర్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.